హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్లో 16th లెసన్ అయినటువంటి మేకింగ్ ఆఫ్ లాస్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ నేర్చుకుంటున్నామండి. దీనికన్నా ముందు మనకు కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి, మనకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మనకు సంబంధించినటువంటి కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను ఈ వీడియోకి సంబంధించినటువంటిది. మీరు ఖచ్చితంగా దాంట్లో జాయిన్ అవ్వండి. మీరు రోజు మనకు రేపు రాయబోయేటువంటి జీకే అండ్ సిఏ డిఎస్సికి కానివ్వండి, ఇతర ఏ ఎగ్జామ్కి అయినా కానీ మనకు జిఏ అండ్ సీకే అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. కాబట్టి మేము రోజు వారిగా పేపర్ క్లిప్స్ అలాగే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మేము అందిస్తున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అలాగే మీకు నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే, మన ఛానల్ ఇంగ్లీష్ మీడియంకి స్పెషల్ అండి. అలాగే మనకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం నోట్స్తో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. తర్వాత మనకు ఎస్జిటి మిత్రులకు ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తుంది, ఎస్ఏ మిత్రులకు ఒక సపోర్ట్గా పనిచేస్తుంది. ఓకే, కాబట్టి మీరు దాన్ని గమనించగలరు. అట్లాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో సెండ్ చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్లో వెళ్ళిపోదాం. సో ఫార్ వీ హ్యావ్ బీన్ రీడింగ్ అబౌట్ హౌ పీపుల్ మేనేజ్ దేర్ పబ్లిక్ అఫైర్స్. మనం ముందు చాప్టర్లలో చూసినాం ఆ పబ్లిక్ అఫైర్స్ అంటే ఏంటిది, ఆ వ్యవహారాలు ప్రజలతోటి ఎట్లా ఉండేది, ఆ రాజ్యం తర్వాత అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఉండేది అనేది చూసాం. హౌ దే రూల్డ్ ఆర్ వేర్ రూల్డ్. వి స్టడీడ్ అబౌట్ ట్రైబల్ సొసైటీస్, మనం గోండు తర్వాత మనకు చెంచు ఇవన్నీ కూడా చూసినాం కదా. విచ్ వేర్ స్మాల్ అండ్ విచ్ మేనేజ్ ద ఆల్ దేర్ పబ్లిక్ ఎఫర్ట్స్ త్రో కన్సల్టేషన్ ఇన్ మీటింగ్స్ అండ్ హ్యాడ్ ఏ హెడ్ మ్యాన్ హూ క్యారీడ్ అవుట్ ద డిసిజన్స్. ఇక్కడ మనకు పట్ల తర్వాత గోండుకు చూసుకున్నట్లయితే, చెంచుకు చూసుకున్నట్లయితే హెడ్ మ్యాన్స్, తర్వాత మనకు జమీందారీ సిస్టమ్ ఇవన్నీ కూడా చూసినాం మనం ట్రైబల్స్కి కానివ్వండి. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ కింగ్డమ్స్ అండ్ ఎంపైర్స్, ఇప్పుడు ముఘల్ ఎంపైర్స్ చూసినాం మనం దీనికన్నా ప్రీవియస్లో. తర్వాత మనకు బ్రిటిష్ వాళ్ళది చూసినాం. తర్వాత మనకు ఏంటిది విజయనగరాలు చూసినాం. మీరు ఒక్కసారి చెక్ చేయండి, మనకు థర్డ్ క్లాస్ నుండి 8th క్లాస్ వరకు మేము చెప్తున్నాం తెలుగు, అలాగే సైన్స్, అలాగే సోషల్. ఒక్కసారి మీరు చూడండి ప్లేలిస్ట్. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే దీన్ని పక్కన పడేయండి. ఈ వీడియోలు వద్దు, ఏమద్దు, ఎవ్వరికి చెప్పకండి నచ్చకపోతే. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మేము అంత గ్యారంటీగా ఇస్తున్నాం, ఎందుకంటే మేము టెక్స్ట్ బుక్ ఆధారితంగానే చెప్తున్నాం. మేము ఎలాంటి సోది వేరేటి ప్రైవేట్కి సంబంధించినటువంటి ఎలాంటివి ఉండవు మనకు. ఓకే, తర్వాత మనం ఇవన్నీ చూసినాం. వి సా హౌ దిస్ మ్యాటర్స్ వేర్ డిసైడెడ్ బై కింగ్స్ అండ్ దేర్ అఫీషియల్స్. మనకు అఫీషియల్ చూసుకున్నట్లయితే జనరల్స్ ఉంటారు కదా, జనరల్. తర్వాత రెసిడెన్స్ మనకు బ్రిటిష్ కాలంలో చూసినాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్స్లలో చూడండి. హౌ కింగ్స్ ఫౌట్ విత్ ఈచ్ అదర్ టు గెయిన్ కంట్రోల్ ఓవర్ మోర్ పీపుల్ అండ్ ల్యాండ్స్. వీ ఆల్సో సా హౌ చీఫ్స్ అండ్ వారియర్స్ కంట్రోల్డ్ లీవ్స్ ఆఫ్ పీపుల్ అండ్ లీవ్డ్ ట్యాక్సెస్ ఆన్ దెమ్ ఎట్ దేర్ విల్. అంటే ఏంటిది, ఇప్పుడు మనము జప్స్ తర్వాత జమీందారీస్ చూసినాం కదా. ఇవన్నీ కూడా ఎట్లా వ్యవహరించే వాళ్ళు, తర్వాత ట్యాక్సెస్, తర్వాత కంట్రోల్స్. ఆఖరికి మనకు ఔరంగజేబ్ సొంత అన్నదమ్ముల్ని చంపేసిండు, దేనికి, ఆ కింగ్ కావాలని. ఓకే, ఇట్లా ఉంటాయి అన్నట్టు. దే యూస్ ద మనీ టు బిల్డ్ ద లార్జ్ ప్యాలెసెస్ ఫర్ దెమ్సెల్వ్స్ టు ఫైట్ వార్స్ అండ్ ఆల్సో టు బిల్డ్ సమ్ పబ్లిక్ యూటిలిటీస్ లైక్ ట్యాంక్స్, కెనాల్స్, టెంపుల్స్, తర్వాత మస్క్యూస్. తర్వాత వి ఆల్సో సా హౌ ద బ్రిటిష్ ఎస్టాబ్లిష్ దే పవర్ సో యాజ్ టు ఎక్స్ప్లాయిట్ ద రీసోర్సెస్ ఆఫ్ ద అవర్ కంట్రీ అండ్ హౌ దిస్ వాస్ రెసిస్టెడ్ బై అవర్ పీపుల్. అంటే ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ముందు ఇవన్నీ కూడా చూసినాం. మనకి ఇప్పుడు డెమోక్రసీ కంట్రీ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంటుంది మేకింగ్ లాస్, అప్పుడు ఎట్లా ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఔరంగజేబ్ ఉంటే అతనికి ఇష్టం వచ్చినట్టు ఆయన చేసి పడేస్తాడు, అక్బర్ ఉంటే ఆయన చేసేస్తాడు, తర్వాత మనకు కృష్ణదేవరాయలు ఉంటే ఆయనకు చేసేస్తాడు. ఇట్లా కొన్ని మనం లాస్ చూసినాం. తర్వాత వాళ్ళు అలాగే మనకు ప్యాలెసెస్ కట్టించుకున్నారు. ఇప్పుడు మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఇండియా కంపెనీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఏంటిది వాళ్ళకు ఉండడానికి, వాళ్ళ ఆర్మడ్ ఉండడానికి అవన్నీ కూడా కట్టించుకున్నది కదా. అట్లనే పబ్లిక్ కూడా ట్యాంక్స్, కెనాల్స్, టెంపుల్స్. ఇక్కడ మనం రాయగోపురం చూసినాం కదా ప్రీవియస్లలో. ఎవరు కట్టించిర్రు,
మనకు విజయనగర కింగ్ అయినటువంటి శ్రీ కృష్ణదేవరాయలు పంపించారు. ఇది మనకు కట్టించారు. దాంట్లో ఉన్నటువంటి ద్వారకం ఇది డిఎస్సి 2024లో వచ్చినటువంటి బిట్. మనం షార్ట్స్లలో ఇది చేసినాం, ఒకసారి చూడండి. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది తెలంగాణ అసెంబ్లీ. మనం దీంట్లో ఎంటర్ అయిపోదాం. మేకింగ్ ఆఫ్ లాస్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ స్మోకింగ్ అండ్ హెల్త్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఇదేంటిది, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ధూమపాన నిషేధం, తర్వాత మనకు ఏంటిది ఆరోగ్యానికి సంబంధించినటువంటి కాపాడుకోవాలి అనేటువంటివి ఇచ్చారు. ఏం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యాక్ట్ ఎప్పుడు చేశారు అంటే 2002లో చేశారు. ఇది బిల్ ఫర్ బ్యాన్ ఆన్ పబ్లిక్ స్మోకింగ్ అంటే ఏంటిది, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడాన్ని నిషేధించాలి అనేటువంటిది ఇది ఏంటిది, ఆ బిల్ అనేది ఆమోదం. ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక పేపర్, అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కాదు, హైదరాబాద్కి సంబంధించింది. ఇక్కడ ద హిందూ మార్చ్ 27, 2002కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. దీంట్లో ఏమేమి ఇచ్చారంటే మేజర్లీ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ వెనస్డే పాస్డ్ ఏ బిల్ ప్రొవైడింగ్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ ఆఫ్ ఆర్ ఏంటిది పబ్లిక్ యూజ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ వెహికల్స్. ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ కన్వెన్షనల్ అండ్ లేయింగ్ ఆఫ్ ఫైనింగ్ ఏంటిది ఫైన్స్ రేంజింగ్ ఫ్రమ్ 100 to ఏంటిది 1000 రూపీస్ అట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటిది మనకు మెయిన్లీ ఏంటిది మనకు స్మోకింగ్ అనేది నిషేధించబడింది. ఎక్కడ అంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా అడుగుతారు, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఏంటిది మనకు పబ్లిక్ యూజ్ ఆర్ పబ్లిక్ వర్క్ అంటే ఏంటిది మనకు వర్క్ చేసేటువంటి ప్లేసెస్లలో తాగొద్దు. తర్వాత పబ్లిక్ సర్వీస్ వెహికల్స్ అంటే ఏంటిది మనకు ప్రభుత్వ, అలాగే మనకు నార్మల్గా ప్రైవేట్ కాకుండా పబ్లిక్ ఉంటాయి కదా, వాటిలలో తాగొద్దు అన్నట్టు. ఏంటిది స్మోకింగ్ సిగరెట్స్. ఓకే, ఇక్కడ సమ్ ఆఫ్ ద అపోజిషన్ మెంబర్ ఏమంటాడంటే అలాగే దాన్ని అసలు అమ్మడం, ఎవరైతే అమ్ముతారు కదా దాన్నే బ్యాన్ చేసి పడేయండి, ఒక పని అయిపోతుందని ఆయన అన్నాడు. ఏంటిది ఇట్లా ఎక్కడ అమ్మాలి, ఓన్లీ నార్మల్ ప్లేసెస్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా వీటిలలో అమ్మద్దు అన్నట్టు. అంటే మినిమం 100 meters పెట్టండి అని ఆయన అంటాడు అన్నట్టు, ఎవరు అపోజిషన్ లీడర్. తర్వాత ఇంకొకటి ఏంటిది 18 years బిలో వాళ్ళకు సిగరెట్ అనేది అమ్మద్దు, అట్లా ఉంటుంది అన్నట్టు. తర్వాత ఇంకొందరు ఏం చేస్తారు, అరే ఇట్లా మీరు బ్యాన్ చేస్తే మనకు టొబాకో ఫార్మర్స్ ఉంటారు కదా, పాన్ షాప్ ఓనర్స్, పాన్ షాపు దాని మీద బతికేటోళ్ళు ఏమవుతారు అని ఇంకొక అంటారు. తర్వాత ఏం చేస్తాడు, ఇక మినిస్టర్ చెప్తాడు అన్నట్టు. ఇదంతా కూడా మనము చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ నుండి November 2, 2001 నుండి వచ్చినటువంటి డైరెక్షన్స్. తర్వాత సెక్షన్స్ 5, 6, 10 రిలేటింగ్ టు బ్యాన్ ఆన్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ పబ్లిక్ సర్వీస్ వెహికల్స్ అండ్ డిస్ప్లే ఆఫ్ నో స్మోకింగ్ బోర్డ్ would be punishable with a fine which may extend to 100 and for second or subsequent offense with a fine of 200 rupees which may extend to 500 rupees. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 5, 6, 10 సెక్షన్స్ ప్రకారం ఇదేంటిది మనకు ఎక్కడెక్కడ బ్యాన్ చేయడం జరిగిందట, స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, పబ్లిక్ సర్వీస్ వెహికల్, తర్వాత నో స్మోకింగ్ బోర్డ్ అనేది బోర్డు ఉంటుంది కదా, అక్కడ తాగినట్లయితే మనకు పనిషబుల్. ఫస్ట్ టైం అయితే 100 రూపీస్ కట్టాలి, సెకండ్ టైం అయితే మనకు 200 to 500 రూపీస్ కూడా పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటి, ఇక్కడ మనకు టైం వేస్ట్ అయినా కానీ ఇది కొంచెం చూసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది. మీరు దీంట్లో నుండి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంచెం చూద్దాం. ఇక మీరేం చదువుతారు కానీ నేనే చదివి చెప్తా. ఓకే చూద్దాం. ఏ డాష్ వాజ్ పాస్ టు ప్రొహిబిట్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. బిల్ పాస్ చేసిర్రా, కస్టమ్ పాస్ చేసిర్రా, లా పాస్ చేసిర్రా, రూల్ అంటే ఏంటిది బిల్ అనేది పాస్ చేసిర్రు. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రొహిబిషన్ ఆఫ్ స్మోకింగ్ డస్ నాట్ ఇంక్లూడ్, దీంట్లలో చేసుకోవచ్చు అన్నట్టు, మిగతా వాటిలలో చేసుకోవద్దు. ప్లేస్ ఆఫ్ వర్క్ చేయొద్దు అంటే నో స్మోకింగ్. తర్వాత పబ్లిక్ ప్లేసెస్లలో నో స్మోకింగ్, ప్రైవేట్ గార్డెన్స్లలో చేసుకోవచ్చు. తర్వాత బస్ స్టాండ్లలో కూడా చేయొద్దు అన్నట్టు. ఓకే, తర్వాత ఇంకొకటి చూద్దాం. ద లెజిస్లేషన్ వాస్ ఇన్ ఆర్డర్ టు డాష్ ద డైరెక్షన్స్ ఫ్రమ్ ద, ఎవరి డైరెక్షన్స్, సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్. ఏంటిది సైలెన్స్ ఉండాలా, పనిష్ చేయాలా, ఫాలో అవ్వాలా, డిస్మిస్ అవ్వాలా అంటే ఏంటిది మనము ఫాలో అవ్వాలి. ఓకే ఓకే అండి, మనం నెక్స్ట్ చూసుకుందాం. ద బిల్ వాస్ పాస్డ్ ఇన్ ద, ఎక్కడ సుప్రీంకోర్టులో పాస్ అయిందా, మినిస్ట్రీ అంటే తర్వాత కొలాబరేటర్ అసెంబ్లీలో పాస్ అయింది. సో ఇలాంటివి మీరు కూడా చేసుకోండి. తర్వాత మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే డిస్కస్ చేస్తున్నాం, జాగ్రత్తగా వినండి. టైం వేస్ట్ అయినా కానీ మంచి కంటెంట్ ఫుల్ ఉన్నటువంటి వీడియోస్ ఇవి. తర్వాత మనకు ఎమ్మెల్సీస్ అనేవాళ్ళు
అంటే ఇది అప్పర్ కౌన్సిల్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అసెంబ్లీ అనేది 100% ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రతి ఒక్క స్టేట్కి గవర్నర్ ఉంటాడు ఒకరు, తర్వాత ఇంకోటి ఎమ్మెల్సీ అంటే 2 బాడీస్, ఒకటి అంటే బైకేమరల్ లెజిస్లేటివ్ ఉంటుంది, యూనికేమరల్ లెజిస్లేటర్ ఉంటుంది. అంటే బైకేమరల్ అంటే ఏంటిది, 2 సభలు, అటు దిగువ సభ తర్వాత ఎగువ సభ, అప్పర్ హౌస్ అండ్ లోయర్ హౌస్. లోయర్ హౌస్ అంటే ఏంటిది, అసెంబ్లీ. అప్పర్ హౌస్ అంటే ఏంటిది, కౌన్సిల్. మనము దీన్నే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఏంటిది, ఎమ్మెల్సీ షార్ట్ ఫామ్లో అంటాం. తర్వాత మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఏంటిది, ఎమ్మెల్యేస్ అంటాం. మనకు అందరికీ తెలిసింది విషయం, ఎమ్మెల్యేస్ అసెంబ్లీలో ఉంటారు, తర్వాత ఎమ్మెల్సీస్ కౌన్సిల్లో ఉంటారు. వీటికి సంబంధించి మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, తర్వాత ఇక్కడ మనకు అసెంబ్లీలో చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకు అసెంబ్లీ అనేది 5 ఇయర్స్కి ఒకసారి నిర్వహిస్తారు, అంటే ఎలక్షన్స్ అనేది నిర్వహిస్తారు. అంటే అసెంబ్లీ అనేది 2 టైమ్స్ పర్ ఇయర్, అంటే 6 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా ఉండాలి. 6 మంత్స్ అనేది దాటద్దు అన్నట్టు, అట్లా ఉంటుంది. తర్వాత మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే 2 సెషన్స్ 6 మంత్స్ లోపే ఉండాలి. 6 మంత్స్ కనుక మీద ఉంటే అది రద్దు చేయబడుతుంది. తర్వాత మనకు 119 అంటే 119 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి 170,000 మంది పైచిలుకు, అంటే ఇంకెక్కువ ఉండొచ్చు. కాన్స్టిట్యుయెన్సీ అంటే ఏంటిది, మనకు నియోజకవర్గం. ఓకే, ఇట్లా చూసుకున్నట్లయితే మళ్ళీ మనము ఎగ్జాంపుల్ హైదరాబాద్ నియోజకవర్గం అంటే హైదరాబాద్లో అంటే ఇది ఒక డిస్టిక్ అనుకోండి. ఆ డిస్టిక్లో 13 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ఇది అడుగుతారు, ఏమున్నది, సిల్లీ క్వశ్చన్స్ అన్నీ కనిపించచ్చు, కానీ అడుగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తర్వాత దీంట్లో ఎలక్షన్స్లలో పార్టీస్గా నిలబడతారు, అలాగే ఇండిపెండెంట్గా కూడా నిలబడతారు. పార్టీ క్యాండిడేట్ అంటే ఏంటిది, ఏదో ఒక పార్టీ, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, సిపిఐ కానివ్వండి, ఏదైనా ఆ పార్టీ నుండి బీ ఫామ్ అనేది ఉంటుంది. అంటే మా పార్టీ నుండి ఇతను నిలబడుతున్నాడు, మేము క్యాంపెయినింగ్ చేసుకోవడానికి, తర్వాత మాకు సెలెక్ట్ చేయండి అంటే ఆ ఎలక్షన్ లిస్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఉంటుంది అన్నట్టు అట్లా. తర్వాత ఇండిపెండెంట్ అంటే అతను ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు, స్వతంత్ర అభ్యర్థి అన్నట్టు. ఓకే, ఇవన్నీ మీకు బేసిక్స్గా అనిపించవచ్చు, కానీ బేసికే కొంచెం దెబ్బ పడుతుంది. డీటెయిల్గా నేర్చుకుంటున్నాం, జాగ్రత్తగా వినండి. ఓకే, తర్వాత మినిమం ఏజ్ ఎంత అంటే 25 ఇయర్స్ మినిమం ఏజ్, దేనికి, పోటీ చేయడానికి. ఓకే, మనకు నేను ఆల్రెడీ మన తెలుగు క్లాస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 2023 డిసెంబర్ వరకు మనకు ఏంటిది, ఎలక్షన్స్ జరిగినాయి కదా. ఎలక్షన్ అంటే నవంబర్ అట్లా ఆ ప్రాంతంలో జరిగినాయి. డిసెంబర్లో గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి, మీరు ఇంపార్టెంట్ ఇది 25 ఇయర్స్ అనేది ఏంటిది, మినిమం ఏజ్. కానీ మన దగ్గర 26 ఇయర్స్కే 2 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఎవరు, ఒకరేమో మైనంపల్లి హనుమంతరావు కొడుకు ఉన్నాడు కదా, ఎవరు, మనకు మైనంపల్లి రోహిత్ అని, ఇక్కడ మనకు మెదక్ కాన్స్టిట్యుయెన్సీ నుండి ఇతను ఉన్నాడు. ఓకే, తర్వాత మనకు ఇక్కడ యశస్విని రెడ్డి అని మనకు పాలకుర్తి మాజీ ఎవరు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు అంటే ఎర్రపల్లి దయాకర్ రావు గారిని ఓడించి ఈమె గెలిచింది, కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు కూడా మనకు కాంగ్రెస్ పార్టీయే. ఈమెమో పాలకుర్తి, తర్వాత ఇతనేమో మనకు రోహిత్ ఏంటిది, మనకు మెదక్. ఓకే, ఆమె డిప్యూటీ స్పీకర్ పద్మారావు వాళ్ళని ఓడించిండు. ఇట్లా ఉంటుంది అన్నట్టు. కొంచెం మీరు కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ మనకు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చూసుకున్నట్లయితే, ఇక్కడ హైదరాబాద్ చూసిరు కదా, అన్నీ కూడా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మాకు ఏంటిది, నియోజకవర్గం కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, మనకు ఒక డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, నీకు ఒక వికీపీడియా నుండి తీసుకోవడం జరిగింది. ఇది తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, తెలంగాణ శాసనసభ. మనం తెలుగులో ఏమంటామంటే శాసనసభ అని అంటాము. ఇది మనకు ఎన్నవ శాసనసభ, 3rd తెలంగాణ అసెంబ్లీ. మనకు 2014 నుండి 2000 ఎప్పుడు మనకు 19కి ఎలక్షన్ రావాలి, కానీ 2018కే వచ్చింది. ఎందుకు అంటే కేసీఆర్ గారు ఏం చేస్తారంటే మనకు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతారు. కాబట్టి అతను ఏంటిది, అసెంబ్లీని రద్దు చేసి ఎవరికి, గవర్నర్కి ఇస్తాడు. గవర్నర్కి, స్పీకర్కి అట్లా వాళ్ళ యొక్క చర్చలతోటి గవర్నర్ ఏం చేస్తాడంటే గవర్నమెంట్ని రద్దు చేసేస్తాడు. ఈ గవర్నమెంట్ని రద్దు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే, ఒకటి గవర్నర్కి ఉంటుంది, తర్వాత గవర్నమెంట్కి ఇంకొక +1 అంటే ఒక ఇయర్కి పొడిగించడానికి అధికారం కూడా గవర్నర్కే ఉంటుంది. ఎందుకు, ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీస్ ఏమైనా ఉంటాయి కదా, ఇందిరాగాంధీలో 1971 అప్పటి నుండి మనకు 77 వరకు ఇట్లా ఆమె పీరియడ్లో ఎమర్జెన్సీ వచ్చింది. కాబట్టి అలాంటి సంఘటనల్లో ఆ గవర్నమెంట్ అనేది పొడిగించవచ్చు. లేదు, వాళ్ళు చేసినటువంటి కొన్ని
యాక్టివిటీస్ కానివ్వండి, వాళ్ళు ముందస్తు ఎన్నికలకు ఇప్పుడు కేసీఆర్ గారు వెళ్ళినట్టు ఇట్లా వెళ్తే ఏమవుతుంది, మనకు రద్దు చేస్తారు. కాబట్టి మనకి ఎప్పుడైంది, 2014లో ఒకసారి అయింది. అప్పుడు మనకి ఎవరు వచ్చిండ్రు, టీఆర్ఎస్ వచ్చింది. తర్వాత 2018లో ఒకసారి వచ్చింది. అప్పుడు ఎవరు వచ్చిందంటే బీఆర్ఎస్, అంటే టీఆర్ఎస్, ఈ రెండు కూడా ఒకటే. కేసీఆర్ గారే మనకు ముఖ్యమంత్రి. తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చింది, దీనికి +5 ఇప్పుడు 2023లో. ఇప్పుడు ఎవరు వచ్చిందంటే ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దీనికి ఎవరు, రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఇప్పుడు మన సీఎం ఎవరు, రేవంత్ రెడ్డి. ఇట్లా మనము చూసుకున్నట్లయితే టర్మ్ లిమిట్ ఎంత ఉంటుందంటే 5 years ఉంటుంది. తర్వాత దీని యొక్క టైప్ ఏంటిదంటే లోయర్ హౌస్ ఆఫ్ ద తెలంగాణ లెజిస్లేచర్. అంటే ఏంటిది, మనకు అప్పర్ హౌస్ ఏంటిది, మనకు ఎమ్మెల్సీ కౌన్సిల్ ఏమన్నా అంటాం కదా, అదన్నట్టు. ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నామంటే మీకు బిట్టుపోవద్దు ఇట్లా అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాం. ఇక్కడ ఫౌండెడ్ ఎప్పుడు అంటే 2 June 2014, 10 years ఎగో, అంటే ఇప్పటి నుండి. ఓకే, ఇక్కడ ప్రిసీడెడ్ బై అంటే ఏంటిది, మనం ముందు ఏ అసెంబ్లీ అంటే ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుండి విడిపోయింది. దాని యొక్క ముందు అసెంబ్లీ ఏంటిది అంటే మధ్యప్రదేశ్, ఇట్లా అంటారు అన్నట్టు. తర్వాత న్యూ సెషన్ స్టార్టెడ్ అంటే ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఎప్పటి నుండి ఉంది అంటే 9th December నుండి ఉంది. అడుగుతారు, చెప్పలేము కదండి. తర్వాత మనకు లీడర్షిప్స్ చూసుకున్నట్లయితే గవర్నర్ ఎవరున్నారు, జిష్ణుదేవ్ శర్మ. ఎప్పటి నుండి అంటే 31st July 2024 నుండి ఉన్నారు. ఓకే, సెక్రటరీ జనరల్ ఎవరు, డాక్టర్ నరసింహాచార్యులు. ఎప్పటి నుండి, 1st September 2017 నుండి ఉన్నారు. ఓకే, తర్వాత మనకు స్పీకర్ చూసుకున్నట్లయితే గడ్డం ప్రసాద్ కుమార్, ఎవరు, ఐఎన్సీ నుండి. ఈ స్పీకర్ని ఎవరు ఎన్నుకున్నారంటే వన్ ఆఫ్ ద, అతను కూడా ఎమ్మెల్యేని స్పీకర్. ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు కూడా మనకు వికారాబాద్ కాన్స్టిట్యున్సీ నుండి ఉన్నారు. అతను కూడా ఎమ్మెల్యేనే. అతను కూడా మనకు అధికార పార్టీ ఎమ్మెల్యే. ఎట్లా ఎందుకు అంటే మనకు ఎట్లా ఎలక్ట్ చేసుకుంటారు స్పీకర్ని అంటే వన్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ అందరూ కలిసి కట్టి మెజార్టీ ఇతనికి ఉంటే బాగుంటుంది మన యొక్క నాయకుడుగా, స్పీకర్గా, శాసన మనకు అంటే చైర్మన్ అన్నట్టు. అట్లా చైర్మన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎమ్మెల్సీ ఉంటుంది కదా, కౌన్సిల్లో స్పీకర్ అన్నాం, చైర్మన్ అంటాం. ఇక్కడేమో ఏమంటాం మనము, స్పీకర్ అంటాం. అట్లా అన్నట్టు. ఎప్పుడు నుండి ఉన్నారు, 14 December 2023 నుండి ఉన్నారు. తర్వాత డిప్యూటీ స్పీకర్ ఏంటిది, వ్యాకెంట్ అంటే ఖాళీగా ఉంది, ఇంకెవరు లేరు. కానీ అప్పుడప్పుడు ఎవరెవరు కూర్చుంటున్నారు అంటే మనకి ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అని మనకు పరకాల ఎమ్మెల్యే ఉంటారు, అతను అప్పుడప్పుడు కూర్చుంటున్నారు. కానీ అధికారికంగా డిప్యూటీ స్పీకర్ అనేది ఎవరు లేరు. ఓకే, తర్వాత లీడర్ ఆఫ్ ద హౌస్ ఎవరు, చీఫ్ మినిస్టర్ ఎవరు, రేవంత్ రెడ్డి, ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి. ఎప్పటి నుండి ఉన్నారంటే 7 December, అప్పటి నుండి అతను ప్రమాణ స్వీకారం చేసిండ్రు. తర్వాత డిప్యూటీ ఆఫ్ ఏంటిది, లీడర్ ఆఫ్ ద హౌస్ ఎవరు అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరు, మల్లు బట్టి విక్రమార్క. ఇతను మనకు ఇక్కడ చూసుకున్నట్లే మన భద్రాచలం డిస్టిక్ ఉంటుంది కదా, దాంట్లో వన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే. ఓకే, ఎప్పుడు నుండి ఉన్నారంటే 7 December నుండి ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూద్దాం, కొన్ని ఉన్నాయి. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎవరు అంటే కే చంద్రశేఖర్ రావు, అంటే ఎవరు, బీఆర్ఎస్, భారతీయ రాష్ట్రీయ సమితి నుండి. ఎప్పటి నుండి ఉన్నారంటే 16 December 2023 నుండి ఉన్నారు. ఓకే, ఇదంతా కూడా 119కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. దీనికి మేము ఇంకా క్లియర్గా మీకు చూపెట్టాలి అని ఇట్లా చూపెడుతున్నాం. ఐఎన్సీ అసలు యాక్చువల్గా 2023లో ఎలక్షన్స్ జరిగినాయి కదా, అప్పుడు అంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏంటిది, మనకు కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేసింది గవర్నమెంట్. ఎంతమంది ఎమ్మెల్యేతోటి ఫామ్ చేసిందంటే 64 MLAs తోటి ఫామ్ చేసింది. మనకు ఉన్నది ఎంత, 119. అంటే ఏంటిది, హాఫ్ చేస్తే ఎంత మనకు, ఒక్కొక్కళ్ళేమో 60 వస్తుంది, ఒక్కొక్కళ్ళేమో 59 వస్తుంది. అంటే హాఫ్ ఆఫ్ ద ఎమ్మెల్యేకు +1 ఉండాలన్నట్టు. అది దానికి రూల్. వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏంటిది 120 ఉన్నదనుకోండి, 120 ఇప్పుడు 119 ఉంది, దానికి హాఫ్ చేస్తే ఎంత, 59.8 ఇట్లా వస్తుంది. సరే, అదంతా వదిలేయండి. ఒకటి 60, ఒకటి 59 అనుకోండి. అంటే ఇప్పుడు టీఆర్ఎస్కి 59 వచ్చినా కానీ అది ఫామ్ చేయలేదు. ఇక్కడ ఎవరికి, కాంగ్రెస్కి 60 వచ్చినా కానీ ఇది ఫామ్ చేయొచ్చు. అంటే హాఫ్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ కంటే ఒకరు, అంటే మనకు దగ్గర ఏంటిది 60 or 61 వస్తే ఫామ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఐఎన్సీ అంటే కాంగ్రెస్కి ఎంత వచ్చింది, 64 MLAs వచ్చింది. ఇది రిజల్ట్ అండి, ఇప్పుడు ఉన్నటువంటి కాదు. దీంట్లో నుండి ఇప్పుడు 10 మంది పోయిర్రు, మళ్ళీ దీంట్లో నుండి జంప్ అయ్యారు, అదంతా మనకు అవసరం లేదు. ఓకే, ఇది 64. మనకు బీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది అంటే ప్రజలు గెలిపించిన వాళ్ళు 39. తర్వాత మనకు బీజేపీకి 8 members, అలాగే ఎంఐఎంకి 7, అలాగే సిపిఐకి మనకు వచ్చేసి 1. ఈ సిపిఐ అనేది దీంతో పొత్తుతోటి కూడుతుంది కాబట్టి మనం 65 తోటి గవర్నమెంట్ అనేది ఫామ్ చేసిర్రు. ఎవరు, రేవంత్ రెడ్డి పార్టీ. ఇక్కడ డీటెయిల్స్గా ఉంది మనకు. ఓకే,
119కి లెక్క సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్పీకర్ అతను కూడా వన్ ఆఫ్ ద ఎమ్మెల్యే. ఏంటిది 119 119 ఎమ్మెల్యేలలో వన్ ఆఫ్ ద ఎమ్మెల్యే. అతని యొక్క మనకు విధులు చాలా ఇంపార్టెంట్. ఇతను మీటింగ్స్ అంటే వ్యవహారాల అన్నీ చూసుకుంటాడు అన్నట్టు. ఎవరు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, సీఎంకి ఎప్పుడు టైం ఇవ్వాలి, తర్వాత మళ్ళీ అపోజిషన్ లీడర్కి ఎంత ఇవ్వాలి, సర్టెన్ మెంబర్స్ అంటే ఎమ్మెల్యేస్ వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి, అట్లా. లేకపోతే అక్కడ డిస్కషన్స్లలో ఈరోజు ఏ టాపిక్ మీద మాట్లాడాలి, ఇరిగేషన్ మీద మాట్లాడాలి, లేకపోతే ఇంకొక దాని మీద మాట్లాడాలి, లేకపోతే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి, ఇట్లా అని డిస్కషన్ ఈరోజు ఈ టాపిక్ ఉంది అని చెప్తారు అన్నట్టు. దాని మీద ప్రిపరేషన్ అయ్యి ఎమ్మెల్యేస్ వస్తారు, వాదనలు వినిపిస్తారు. సర్టెన్ ఎవరు మినిస్టర్కి, డిపార్ట్మెంట్స్కి అవన్నీ కూడా ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయకపోతే అతనికి రాజీనామా చేయాలి అని అపోజిషన్ వాళ్ళందరూ కూడా అతని మీద ఒత్తిడి చేస్తారు. ఇది వాళ్ళ యొక్క అసెంబ్లీ మీటింగ్స్. తర్వాత ఎవరైతే కరెక్ట్గా అంటే కొంచెం బ్యాడ్ వర్డ్స్ కానీ అన్పార్లమెంటరీ కానివ్వండి, లేకపోతే ఇంకా కొంచెం అంటే యూజ్ చేయనటువంటివి గొడవలు కానీ ఇలాంటివి కొన్ని చేసినా అనుకోండి, అతన్ని మనము స్పీకరు సస్పెండ్ చేసేస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్నట్లా మనకు ఎవరు జగదీష్ రెడ్డి అంటే మనకు ఎవరు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా అంటే నార్మల్గా గొడవకు అట్లా ఇట్లా దిగుతారు. సో అవన్నీ కూడా స్పీకర్ కంట్రోల్ చేస్తాడు. ప్రతి ఒక్కటి కూడా స్పీకర్ చేతిలోనే ఉంటుంది. తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు అంటే మనకు చూసుకున్నట్లయితే సీఎం కొన్ని పేర్లు ఇస్తాడు సూచనలకు మేరకు. ఎవరికి, మనకు గవర్నర్కి ఇస్తాడు. గవర్నర్ ఏం చేస్తాడు, సీఎంకైనా గవర్నరే అపాయింట్ చేస్తాడు, అంటే ప్రమాణ స్వీకారం చేపిస్తాడు. క్యాబినెట్ మినిస్టర్స్కి కూడా గవర్నరే చేపిస్తాడు. మనకు హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, R&B, ఫారెస్ట్, టెంపుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మీ అందరికి ఒక క్వశ్చన్ ఏంటిదంటే, మీరు 100% మీరు కనుక మంచిగా చేస్తే ఆన్సర్ మీరు హైలైట్ అండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు, మనకు తెలంగాణకు ప్రస్తుతం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? లేరు అని అయితే అనుకోకండి, ఉన్నారు. అతని పేరు కామెంట్ బాక్స్లో పెట్టండి. మ్యాక్సిమం పెట్టరు. మీరు ఎందుకు పెట్టారంటే మీకు అది అనవసరం, మీరు చూస్తారు వెళ్ళిపోతారు అంతే, మీకు రెండే పనులు. ఓకే, పెట్టండి. ప్రాబ్లమ్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ ఎవరు, ఎమ్మెల్యేస్ చెప్తారు. ఆ ఎమ్మెల్యేస్ చెప్పినటువంటివి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఉంటాడు కదా, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అయితే ఇరిగేషన్, హెల్త్ అయితే హెల్త్, లేకపోతే రోడ్లు అంటే R&B, ఇట్లా డిపార్ట్మెంట్ మినిస్టర్ ఏం చేస్తాడు, దాన్ని ఆన్సరబుల్ అంటే దానికి జవాబు చేస్తాడు, నోట్ చేసుకుంటాడు. దానికి సంబంధించినటువంటి అధికారానికి అంటే కలెక్టర్ కానివ్వండి, డిప్యూటీ కలెక్టర్ కానివ్వండి, ఇంకా MROs వీళ్ళకు ఫార్వర్డ్ చేస్తాడు. అది సాల్వ్ అవుతుంది. ఒకవేళ కాలేదనుకోండి, లేకపోతే ఆ ఆన్సర్కి సాటిస్ఫై కాలేదనుకోండి, ఎమ్మెల్యే ఆర్ అపోజిషన్ వాళ్ళు రిజైన్ ఫోర్స్ అంటే అపోజిషన్ వాళ్ళు అరే రిజైన్ చేయండి, మీకు చేత కాదు, అది ఇది అని చెప్తారు. ఇక మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. బిఫోర్ లా ఈజ్ పాస్ ప్రపోజ్డ్ లా అంటే ఏంటిది? ఇప్పుడు ఎగ్జాంపుల్ బిఫోర్ లా అంటే ఏంటిది? ఇప్పుడు ఏదైనా మనము బిల్లు పెడతాం కదా, అది పాస్ కాకముందు దాని యొక్క పేరు బిల్లు, పాస్ అయిపోయిన తర్వాత ఏంటిది, దాని యొక్క ఏమంటాం మనం, యాక్ట్ అంటాం. ఎప్పుడు యాక్ట్ అవుతుంది అంటే గవర్నర్ అప్రూవల్ చేయాలి. గవర్నర్ కన్నా ముందు ఎవరు అప్రూవల్ చేయాలి, మనకు ఎమ్మెల్సీ అంటే ఏంటిది, ఎగువ సభ, అప్పర్ హౌస్ అప్రూవల్ చేయాలి. అప్పర్ హౌస్ కన్నా అసలు బిల్లు ఎక్కడ ప్రపోజల్ చేస్తారంటే అసెంబ్లీలో చేస్తారు. అసెంబ్లీ దాటాలి, అసెంబ్లీ తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ దాటాలి, కౌన్సిల్ తర్వాత గవర్నర్ దగ్గరికి. గవర్నర్ ఏం చేస్తాడు, గెస్టెడ్ చేస్తాడు. గెస్టెడ్ చేసిన తర్వాత అది యాక్ట్ అవుతుంది, లేకపోతే దానికి సంబంధించినటువంటి మనకు రూల్ అవుతుంది. ఓకే, ఇది దానికి సంబంధించినటువంటి మ్యాటర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతనే మనకు గడ్డం ప్రసాద్ గారు, ఇతను మనకు తెలంగాణ స్పీకర్ ఇప్పుడు ఉన్నటువంటివి. తర్వాత మనకు ఇగో ఇది అసెంబ్లీ, ఇట్లా ఉంటుంది అసెంబ్లీ. చూసుకున్నట్లయితే మనం ఇదంతా కూడా మనకు ఇక్కడ చూడండి, రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు, తర్వాత మనకు బట్టి విక్రమార్కుడు ఏంటిది మనకు డిప్యూటీ సీఎం, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ మనకు ఎవరు, తర్వాత ఇట్లా ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ మనకు వ్యవసాయ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత ఇక్కడ పొంగులేటి శ్రీనివాసుడు, ఇట్లా అందే ఉన్నారు అన్నట్టు. ఇట్లా ఉంటాయి. మీరు చదువుకోవాలి, వినాలి రోజు కనుక. ఇక చూడండి ఇక్కడ అసెంబ్లీస్ చూస్తారు, చూసిన వాళ్ళు గ్యాలరీ అంటారు దీన్ని. ఓకే, ఇది మీకు ఎక్స్ట్రా పాయింట్, ఇది లేదు కానీ చెప్తాను, ఉంటుంది అప్పర్ స్టడీస్లలో ఉంటుంది, కానీ ఎందుకైనా మంచిది అని చెప్పిన. ఓకే, ఇది వెబ్సైట్ ఆఫ్ తెలంగాణ ఎలక్షన్ కమిషన్. తర్వాత మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇవి ఎలక్షన్స్ అనేవి మనకు ముందు బ్యాలెట్ బాక్సెస్ ఉండేవి, తర్వాత మనకు ఈవీఎంస్ అనేవి వచ్చినాయి. మ్యాక్సిమం మనం అందరం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈవీఎంస్లోనే చేశారు. బ్యాలెట్ బాక్సెస్ మ్యాక్సిమం పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్లలో యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారంటే అది కొంచెం ఎక్కడికక్కడ లెక్క పెట్టేసి అక్కడ అయిపోతుంది కదా,
అదే ఈవీఎంస్ ఎందుకు యూజ్ చేయారంటే ఇప్పుడు దాదాపుగా కాన్స్టిట్యున్సీస్ పెద్దవి ఉంటాయి, ఎంపీస్ కానివ్వండి, ఎమ్మెల్యేస్ ఇట్లా ఉంటాయి. మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఎంపీ గురించి ఇవ్వలేదు, అది మనము ఫ్యూచర్ క్లాసెస్ అంటే ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుందాం. ఓన్లీ ఎమ్మెల్యే స్టేట్ అసెంబ్లీ గురించి ఇచ్చారు, స్టేట్ కౌన్సిల్ గురించి ఇచ్చారు. ఓకే, తర్వాత మనం ఎట్ ద ఎమర్జెన్సీ టైం 1 year ఎక్స్టెండ్ బై ద పార్లమెంట్. ఏంటిది, ఇది మనం ఆల్రెడీ చేసాం. పార్లమెంట్ ఆధారితంగా, రాష్ట్రపతి ఆధారితంగా మనకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ గవర్నర్ తోటి స్టేట్కి వస్తుంది, అది ఎక్స్టెండ్ అవుతుంది. క్యాబినెట్ ఈజ్ ఆల్సో కాల్డ్ గవర్నమెంట్. క్యాబినెట్ని కూడా గవర్నమెంట్ అంటాం. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్ అందరు కదా, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ అంటాం మనం. కొలైషన్ గవర్నమెంట్ అంటే ఏంటిది, 2 or more పార్టీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిది, మనకు ఎన్డీఏ ఉంది. ఇప్పుడు మన ఇండియాలో ఎన్డీఏనే కదా, ఇండియా అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. తర్వాత మనకు ఇక్కడ డాట్స్ అనేవి ఉంటాయి, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టండి. డాట్ లేకపోతే అది ఇండియా కాదు, ఇది ఏంటిది కాంగ్రెస్కి సంబంధించింది, ఇదేంటిది బీజేపీకి సంబంధించింది. ఇప్పుడు మనకు ఎన్డీఏ అనేది ఓన్లీ బీజేపీకే మొత్తం సీట్లు వచ్చినాయా, రాలేదు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు కీలకమయ్యారు, తర్వాత నితీష్ కుమార్ కీలకమయ్యారు, పవన్ కళ్యాణ్. ఇది మన టీడీపీ వాళ్ళు కొన్ని ఇచ్చారు, తర్వాత మనకు నితీష్ కుమార్ బీహార్ వాళ్ళు, తర్వాత మనకు పవన్ కళ్యాణ్ 2 సీట్లు ఇచ్చిండు. ఇట్లా అన్నట్టు ఇట్లుంటుంది. కాబట్టి ఇవి ఏంటిది కొలిషన్, అదంతా కూడా మనకు పొత్తు అన్నట్టు, పొత్తుతోటి కూడినటువంటి గవర్నమెంట్. పొత్తు ఎప్పుడైనా కూలొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. మొన్న రీసెంట్గా మనకు మహారాష్ట్ర గవర్నమెంట్ 3 సీఎంలను 2 సీఎంలను మార్చింది. కాబట్టి అట్లుంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం చదువుకోవాలి ప్రతి ఒక్క పాయింట్ కూడా. చూడండి, ముందు ఇప్పుడు అంతగా ఇది ఇబ్బందులు లేవు, ఉన్నాయి కానీ కొన్ని మారుమూల ప్రాంతాలలో. ఇక్కడ విశాఖపట్నం కిల్లరకోటలో చూడండి, ఇక్కడ మనకు గుర్రం, తర్వాత కొన్ని ఇట్లా బ్యాలెట్ బాక్సెస్ తీసుకున్నారు. తర్వాత చిన్న గోపాలెం కృష్ణా డిస్టిక్లలో, హిమాచల్ ప్రదేశ్లలో ఇది ఫస్ట్ ఇది 1951లో. తర్వాత మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్లో ఏనుగుల మీద, క్యామిల్స్ మీద ఇట్లా వస్తాయి అన్నట్టు. తర్వాత మనకి ఇది ఈవీఎం అంటే ఇక్కడ నోటా ఉంటుంది, ఇదంతా ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటర్ మిషన్. తర్వాత మనము మోడల్, ఇది జస్ట్ మోడల్ ఓటర్ ఐడి. మీ అందరికి కూడా ఒక క్వశ్చన్, ఇంకొకటి ఈ 2-3 క్వశ్చన్లు ఎందుకు ఇస్తాను అంటే ఒకటైనా ఆన్సర్ చేస్తారు మీరు కామెంట్ బాక్స్లోనే. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉందా, దాని పక్కన ఏంటిది మోడల్ ఓటర్ ఐడి ఉందా, ఓటర్ ఐడి అనేది ఎవరు ఇష్యూ చేస్తారు, అది మీకు క్వశ్చన్. ఓకే, తర్వాత ఇది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 1958లో స్టార్ట్ అయింది, తర్వాత 85లో ఎండ్ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ చేసిండ్రంటే 2017లో స్టార్ట్ చేశారు. ఎప్పటి నుండి ఇప్పటి వరకు అది కౌన్సిల్లో మనకు ఆంధ్రప్రదేశ్ కూడా ఎమ్మెల్సీ ఉందండి. ఓకే, మనం అప్పుడు ముందు యునైటెడ్ కదా. తర్వాత చూసుకున్నట్లయితే దీన్ని మనం పర్మనెంట్ హౌస్ అంటాము. ఓకే, తర్వాత దీంట్లో 40 మెంబర్స్ ఉంటారు. తర్వాత 6 yearsకి ఒకసారి దీని యొక్క అంటే రెనోవేటెడ్ అనేది అవుతుంది. 2 yearsకి ప్రతి ఒక్క 1/3 అనేటువంటి మెంబర్స్ రిటైర్ అవుతారు. ఓకే, అంటే ఒకటేసారి అనేటువంటి జరగవు వీళ్ళవి. తర్వాత దీంట్లో కావాలి అంటే 100% 30 years ఎబోవ్ ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా 100 ఖచ్చితంగా. ఎన్ఆర్ఐలు ఉండరు దాంట్లో. ఓకే, తర్వాత మనకు ఒక 14 మందిని ఎట్లా ఎన్నుకుంటారంటే 1/3 అంటే ఏంటి మీరు చూడండి, 40/3 చూసుకున్నట్లయితే 13.3 అట్లా వస్తుంది. అది రౌండ్ ఫిగర్గా 14 చేసిరు వాళ్ళు. ఓకే, 1/3 చూసుకున్నట్లయితే మనకు ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, మనం 119 ఎమ్మెల్యేస్ ఎలక్ట్ చేసినాం కదా. వీళ్ళు ఏం చేస్తారు, ఒక 14 మందిని ఎన్నుకుంటారు. అంటే 40లో 14 అయిపోయింది. ఇంకొకటి చూసుకున్నట్లయితే మనము ఇంకో 1/3 ఎవరంటే లోకల్ బాడీస్, సర్పంచ్లు, మున్సిపాలిటీ కౌన్సిల్స్ అంటే వాళ్ళు, కార్పొరేషన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఒక 14 మెంబర్స్ని ఎన్నుకుంటారు. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంకో 3 మెంబర్స్ ఎట్లా అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్. డిగ్రీ పూర్తయినటువంటి ప్రతి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వానికి ఓటు హక్కు వస్తుంది. ఆ గ్రాడ్యుయేషన్ అనేది ఉంటుంది ఎవరైనా కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీర్మార్ మల్లన్న దీంట్లో నుండే గెలిచిండు అన్నట్టు. అంటే మీకు ఎగ్జాంపులే చెప్తాను, అదనే ఏదో మనం వేరే విధంగా అంటలేము. అంటే 1/12 అన్నట్టు. ఓకే, తర్వాత మనం ఇంకో 3 మెంబర్స్ ఎట్లా, టీచర్స్, గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉంటారు కదా, టీచర్స్ నుండి వస్తారు అన్నట్టు. మొన్నట్లే రీసెంట్గా జరిగింది, ఒక 2 months బ్యాక్. తర్వాత మనం ఇక్కడ 6 మెంబర్స్ ఇట్లా వస్తారంటే గవర్నర్ నామినేట్ చేస్తాడు. ఓకే, ఇదంతా కూడా మనం 40 మెంబర్స్కి లెక్క. తర్వాత ఇదే తెలంగాణ శాసన పరిషత్. ఓకే, ఇక్కడ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, తర్వాత మనం ఇక్కడ గవర్నర్ని మనం ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటారు, ఎవరిస్తుందంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ భారత రాజ్యాంగం అంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఇక్కడ మనకు టెట్ డిఎస్లో ఫ్రీక్వెంట్గా అడిగినటువంటి క్వశ్చన్ ఇది. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
ఎవరిని మనకు గవర్నర్ని నామినేట్ చేస్తారు. ఇక్కడ తర్వాత గవర్నర్, సీఎం అలాగే మినిస్టర్స్ని కూడా అపాయింట్ చేస్తారు. తర్వాత మనకి ఇక్కడ కార్యనిర్వహణాధికారి అన్న ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్న ఒకటే. ఓకే, తర్వాత మనకు 119లో ప్రతి ఒక్కరు అంటే గిరిజనులు అట్లాగే ఆదివాసులు అట్లాగే మనకు వెనుకబడినటువంటి తరగతులను అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా కల్పించాలి రిజర్వేషన్ అని 119లో 19 మంది ఎస్సీలకు ఎస్టీలకు 12 మంది కల్పించారు. అంటే అవన్నీ కూడా నామినేటెడ్ పోస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా. మనకు సీతక్క ఉంది కదా, మినిస్టర్, పంచాయతీరాజ్ మినిస్టరు, ఆమె ములుగు కాన్స్టిట్యుయెన్సీ నుండి వస్తుంది. ఇది మనకు ఎస్టీ రిజర్వ్డ్ అన్నట్టు. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఎస్సీకి రిజర్వేషన్కి కూడా సంబంధించి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు కడియం శ్రీహరి అంటే నేను వరంగల్ కాబట్టి వరంగల్కి సంబంధించినటువంటి చెప్తాను. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టేషన్ కాన్పూర్ ఎస్సీకి అది కాబట్టి అట్లా. ఓకేనా, ఇట్లా ఉంటాయి కొన్ని ఎగ్జాంపుల్స్. తర్వాత ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఒక సీట్ ఉంది కానీ ఎక్కువ అది రాదు. తర్వాత బిల్ విధాన్ సభ అంటే ఏంటిది? విధాన్ సభ అంటే అసెంబ్లీ, విధాన్ పరిషత్ అంటే ఏంటిది? కౌన్సిల్. ఇక్కడ మీరు విధాన్ అన్నా శాసన అన్నా అనుకోండి. శాసనసభ ఏంటిది? మనకు అసెంబ్లీ. శాసన పరిషత్ అంటే ఏంటిది? ఇగో చూపెడతాను, పరిషత్. ఓకే, ఇట్లా అనుకోండి. ఇక్కడ శాసన సభ, దీన్ని మనము విధాన్ సభ అంటే ఏమంటారు? అసెంబ్లీ. విధాన్ ఏంటిది? పరిషత్ అంటే మనకు ఎమ్మెల్సీలు కూర్చుంటారు కదా, కౌన్సిల్. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గవర్నర్ ఫర్ అప్రూవల్ యాక్ట్ నేను ఇప్పుడే అన్నాను కదా, గెస్టెడ్ అవుతుంది. ఆ గెస్టెడ్ అయిన తర్వాతనే అది అధికారికంగా ప్రజలలో వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 యాక్ట్స్ అనేవి చాలా అంటే 100% గ్యారంటీ బిట్. ఇది ఎవరికో మాత్రం ఒకరికి తగులుతుంది, టెట్ అయినా డిఎస్సి అయినా 100%. ఈ ఏమంటారు, దీంట్లో నుంచి వచ్చినటువంటి ఈ చాప్టర్ నుండి ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి ఫస్ట్ మనం ర్యాంకింగ్లో ఇస్తే ఇదే. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ పవర్స్ వాళ్ళ యొక్క వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇస్తారు. ఓకే, ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ పోక్సో యాక్ట్? పోక్సో యాక్ట్ అంటే ఏంటిది? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. అంటే ఏంటిది? లైంగిక వేధింపులకు ఏంటిది? దానికి సంబంధించినటువంటి యాక్ట్ అన్నట్టు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 2012లో ఇది యాక్ట్ చేయడం జరిగింది. చిల్డ్రన్స్ వెల్ బీయింగ్ అండ్ సేఫ్టీ, వాళ్ళ యొక్క సురక్షితం కోసం చేయడం జరిగింది. రీసెంట్గా వచ్చినటువంటి మీరు కోర్టు సినిమా చూసిర్రా? ఓకే, కోర్టు సినిమా చూసినట్లయితే దాంట్లో ఆమెకు జస్ట్ 17 ఇయర్స్ సంథింగ్ మంత్స్ ఉంటాయి. ఆమెకు వాడు అది ఎంత స్టోరీ ఉంటుంది. ఆమె వాడి మీద ఏంటిది, హీరో మీద ఏం చేస్తారు? యాక్ట్ అనేది పోక్సో యాక్ట్ పెట్టండి అని అక్కడ ఎవరు మంగపతి కోర్టు, అది అంతా కూడా స్టోరీ ఉంటుంది. అది మీరు ఇట్లాంటివి చూడాలి. చూస్తే మనం ఏదో చెడిపోతామని కాదు, దాంట్లో నుండి మంచి తీసుకోవాలి, చెడును ఆ థియేటర్లలో మనం ఏదైతే ఫోన్లో చూస్తామో అన్నే వదిలేయాలి. ఇట్లా ఉండాలి. ఓకే, మనకు పోక్సో యాక్ట్ అంటే బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం. ఇది తెలుగులో. ఈ చట్టాన్ని ఏంటిది? మెయిన్గా మనకు సెక్సువల్ అబ్యూస్ అంటే ఏంటిది? లైంగిక వేధింపులను నిషేధించాలి. దానికి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ అనేవి ఈ యాక్ట్లో ఉంటాయి. ఎవరైతే 18 బిలో ఉంటారో వాళ్ళను ఏదైనా మనం పోక్సో యాక్ట్కి కింద పరిగణిస్తారు. అంటే అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి. ఇప్పుడు అమ్మాయిల మీద ఏదైతే అఘాయిత్యాలు ఉంటాయి కదా, లైంగిక వేధింపులు ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద అది కూడా 18 ఇయర్స్ కిందనే ఉండాలి. అదొకటి రూల్ అన్నట్టు. ఓకే, తర్వాత ఇది ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్ అండి. సేమ్ ఇవి రెండే అడిగిర్రు. ఓకే, ద జునియల్ జస్టిస్ యాక్ట్ అంటే ఏంటిది? ద జేజేఏ అని మీరు అనుకోండి, కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్. ఇదేంటిది? మనకు బాలల నేరస్థ న్యాయ చట్టం అని వీళ్ళని అంటాము. ఇక్కడ మెయిన్గా మనం చూసుకున్నట్లయితే న్యాయ రక్షణ అంటే అనాథలకు, తర్వాత ఇతరులకు, ఎవరైతే బయట ఉట్టిగా అంటే నార్మల్గా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, న్యూట్రిషన్, కౌన్సిలింగ్ ఇవి ఏదైనా కూడా చేయొచ్చు అన్నట్టు. ఇది మనకు చూసుకున్నట్లయితే 2015. మీరు పోక్సో యాక్ట్ ఎప్పుడు? 2012. తర్వాత మనము ఏంటిది? జేజేఏ యాక్ట్ ఎప్పుడు? 2015. ఓకే, ఇట్లా 2012, 15. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నాకు తెలిసి ఇది మంచిగా వచ్చింది వీడియో, మీరైతే లైక్ చేస్తారనే నమ్మకం మాకుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఒక గమనిక అండి, లాస్ట్ వరకు అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి 100% మంచి మార్క్స్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది, నేనే గ్యారంటీ. ఓపిక లేనోనికి టీచర్ జాబ్ ఎట్లా వస్తుంది? నువ్వు లాస్ట్ వరకు చూడవు నువ్వు వీడియో. నీకు కనీసం ఈ లాస్ట్లో ఒక ఇలాంటి పోక్సో యాక్ట్ ఉంటుంది, అది బిట్ మిస్ అవుతుంది.
అంతే కదా. కాబట్టి ప్రతి ఒక్కటి చూడండి, మా దగ్గర ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే లేకపోతే ఏమైనా తప్పు ప్రొనౌన్సియేషన్ ఉంటే మాకు సరిచేయడానికి మీకు హక్కులు ఉన్నాయి. ఇది మన యొక్క లెర్నర్ జోన్. అంటే ఏంటిది, ప్రతి ఒక్కరిది, ఇది ఒక్క విక్రమ్దే కాదు, ఇది మీది కూడా. కాబట్టి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఇగో ఇలా ఇలా తప్పు చేసావు, మార్చుకో, బాగుంటుంది అని నేను ఖచ్చితంగా మార్చుకుంటా. నువ్వైతే మంచిగా చదువుకో, మంచి ఆరోగ్యానికి మంచిగా తినాలి, మంచిగా చదువుకోవాలి, డిఎస్లో జాబ్ పుట్టాలి, అదే మన పని. ఓకే, థ్యాంక్ యూ అండి.